గోల్డెన్ వీసా అని ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఏంటి అసలు ఈ గోల్డెన్ వీసా ఏంటి? దాన్ని దక్కించుకోవాలంటే ఈ మధ్య ఒక ఫాల్స్ ప్రాపగండా కూడా జరిగింది. 25 లక్షలు ఉంటే గోల్డెన్ వీసా వచ్చేస్తుందని చెప్పి. మీరు చెప్పారు కదండి ఫాల్స్ ప్రపగండా అనేసి, అది యాక్చువల్లీ ఫాల్స్. వాళ్ళు అథారిటీస్ చెప్పిన విషయాలు వేరే, మనకు న్యూస్లో వచ్చిన విషయాలు వేరే. దాని తర్వాత చాలా పబ్లికేషన్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు తొలగించారు. ఇప్పుడు మనకు గోల్డెన్ వీసా కావాలి అంటే యూఏఈలో మనం వ్యాపారం కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి, లేదంటే మనం ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ కానివ్వండి, లేదంటే ఒక అకాడమిక్ రీసెర్చ్ స్కాలర్ అనివ్వండి, ఇలాంటి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి పర్సనాలిటీస్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా గోల్డెన్ వీసా అనేది ఇస్తారండి. ఇది 10 years వీసా అండి. ప్రతి 10 yearsకి ఇది రెన్యూ అవుతుంది. అలాగే మనము ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే అంటే దీని వర్త్ వచ్చేసి 2 million AED, అంటే దాదాపు 4.5 crores మనము ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే మనకు గోల్డెన్ వీసా ఇస్తారండి. అంటే ఎవరైతే 4.5 కోట్ల రూపాయలు, ఇప్పుడు మనం హైదరాబాద్ లో కూడా 4 crores 5 crores పెట్టి ఫ్లాట్స్ కొంటున్నారు ఈ రోజుల్లో. సో అక్కడ మనకు ఆ 4.5 crores లో మంచి మంచి ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనం హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ తో మనం దుబాయ్లో మంచి 10 ఏళ్ల వీసా తీసుకోవచ్చు. అంటే కొన్న వాళ్ళతో పాటు ఒకవేళ కొన్నటువంటి వ్యక్తి ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే వైఫ్ కి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కి, మొత్తం ఫ్యామిలీకి కూడా గోల్డెన్ వీసా వస్తుందండి. అంటే మీరు ఇప్పిస్తారా గోల్డెన్ వీసా? గోల్డెన్ వీసా కూడా వాళ్ళకు, అంటే అక్కడ ఎవరైతే ప్రాపర్టీ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారండి కంప్లీట్ గా. ఒకవేళ వీళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా Planet One ఎప్పుడు ద్వారా అప్రోచ్ అయితే కూడా గోల్డెన్ వీసా ఇప్పించేటువంటి ఛాన్స్ ఉందండి. అంటే ప్రత్యేకంగా వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులకు వాళ్ళు, అంటే ఒకవేళ ప్రాపర్టీ కొనే ఉద్దేశం లేకపోతే అదే అమౌంట్, అంటే దాదాపు 2 million AED ఒకవేళ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా గోల్డెన్ వీసా వస్తుంది. లేదంటే మీ దగ్గర అద్భుతమైన స్టార్ట్అప్ ఐడియా ఉంది మీ దగ్గర, ఆ ఐడియాని మనము ఒక అక్రెడిటెడ్ ఇన్క్యుబేషన్ సెంటర్ ద్వారా ఆ ఐడియాని మనం వ్యాలిడేట్ చేసి వాళ్ళు స్పాన్సర్ చేస్తే ఆ ఐడియా బేసిస్ మీద కూడా మనము గోల్డెన్ వీసా పొందే అవకాశం ఉందండి. సో అంటే ఓన్లీ డబ్బులు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళే కదా, ఐడియాస్ ఇన్వెస్ట్ చేయాలి, మీతో జర్నీ చేస్తే గోల్డెన్ వీసా పొందొచ్చు. అక్కడ చాలా ఉన్నాయండి, అంటే ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అక్రెడిటెడ్. వాటి ద్వారా మన ఐడియాని మనం వాళ్ళకు ఒకవేళ కన్విన్స్ చేసి ఆ ఐడియాని ఎస్టాబ్లిష్ చేసే కెపాసిటీ మనలో ఉంటే ఆ ఐడియాతో పాటు కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి మనం గోల్డెన్ వీసా పొందే అవకాశం ఉందండి. రైట్. థ్యాంక్ యూ రాజు గారు విశ్లేషణ అందించినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఈవెంట్. ఇది యూఏఈలో సెటిల్ అవ్వాలనుకున్నా, యూఏఈలో వ్యాపారం చేయాలనుకున్న అనేక మార్గాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ఇది డెస్టినేషన్ అవుతుంది. ఇండియాకి చూస్తే మరీ ముఖ్యంగా హైదరాబాద్కి కేవలం 3 గంటల ప్రయాణ దూరంలో మాత్రమే యూఏఈ ఉంది. అక్కడ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారు Planet One తరపున. రాబోయే రోజుల్లో ఈ స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు మరిన్ని వివరాలు వస్తాయి. మీ దగ్గర కొత్త ఐడియాస్ ఉన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నా కానీ గోల్డెన్ వీసా కూడా ఇప్పిస్తానని రాజుగారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.